ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం మహేశ్వరుని యొక్క 2 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం. ముందుగా శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణు పితామహ సంసార వైద్య సర్వేశ పరమాత్మ సదాశివ. మరొక్కసారి విందాం. శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణు పితామహ సంసార వైద్య సర్వేశ పరమాత్మ సదాశివ. అనగా శివుడు, మహేశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ మరియు సంసార సాగరానికి వైద్యుడు, అందరికీ భగవంతుడు, పరమాత్మ ఆ మహాదేవుడు. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పడుకునే ముందు పఠించడం ద్వారా చెడు కలల నుండి విముక్తి లభిస్తుంది మరియు శివ సహస్రనామాన్ని పఠించినంత ఫలితం దక్కుతుంది. తరువాత మంత్రం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. మరొక్కసారి విందాం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. అనగా మృత్యువుని జయించిన రుద్రునకు, నీలికంఠము కలిగిన శంకరునకు, అమృతము వంటి దేవునకు, సర్వదా వ్యాపించి ఉన్న మహాదేవునకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోవును. ఓం నమ శివాయ.